కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బిగ్ షాక్. రాజగోపాల్ కి మంత్రి పదవికి నో చెప్పిన రాహుల్ ఎంట్రీతో మంత్రివర్గ విస్తరణకు బ్రేక్. రాజగోపాల్ కు మంత్రి పదవి ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయంటున్న రాజగోపాల్ రెడ్డికి బదులు మల్రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్. కేబినెట్ విస్తరణకు బ్రేక్ కు రాజగోపాల్ కారణమని విమర్శలు. రాజగోపాల్ పై ఆశావాహుల గుస్సా. రాజగోపాల్ ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది. ఇందుకు కారణం ఆశావాహులే అని స్పష్టమవుతుంది. గత కొద్ది రోజులుగా తమకు మంత్రి పదవి కావాలంటే తమకు బహిరంగంగానే అధిష్టానాన్ని అడుగుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. మంత్రివర్గ విస్తరణకు కసరత్తు చేస్తున్నారన్న దగ్గర నుంచి ఎక్కువగా వినిపించిన పేరు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. అందరూ కూడా ఇతనికి బెత్ కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ మధ్యలో జానారెడ్డి పెద్ద ట్విస్టే ఇచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న 4 ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన ఢిల్లీ పెద్దలకు లేఖ రాశారు. నల్గొండలోని ఇప్పటికే చాలా మంది మంత్రులు ఉన్నారు. మళ్ళీ ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు ఎలా ఇస్తారంటూ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఆ లేఖతో రాహుల్ గాంధీ మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ ఇచ్చారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే నిర్వహించిన ఓ భేటీలో మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం డిసైడ్ చేస్తుందని చెప్పేశారు. జానారెడ్డి లాంటి సీనియర్ నేత లేఖ రాశారు కాబట్టి రాహుల్ కూడా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అనుకుంటున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సైతం తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటుంది జానారెడ్డినే అనే ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగంగానే ఈ విషయాన్ని చెప్పారు. ఇక మరి జానారెడ్డి అందరికీ సమాన అవకాశం కోసమే ఇదంతా చేశారా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఆయన కుమారులు కూడా రాజకీయాల్లో ఉన్నారు. వారిని కూడా తనంత స్థాయిలో చూడాలని జానారెడ్డి అనుకుంటున్నారు. నల్గొండ అంటే కోమటిరెడ్డి అనే బ్రాండ్ ఉంది. దాన్ని చెరిపేసేందుకు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారని ఇన్సైడ్ లో టాక్. ఏది ఏమైనా కూడా జానారెడ్డి అనుకున్నట్లుగానే మల్రెడ్డికి మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తుంది. మరి దీనిపై రాజగోపాల్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి